హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. అయితే స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నారు కదా, రాజమౌళి గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, ఇక్కడ రవితేజ గారు. సో రాజమౌళి గారు చాలా మంది హీరోలకు లైఫ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక హీరోతో సినిమా తీసిన తర్వాత ఆ హీరో స్టార్డమ్ అనేది పెరిగిపోవడం జరిగింది. సో అలాంటి రాజమౌళి గారి మీద అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆయన ఒక హీరోతో ఒక సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పి, అది సంస్కృతి కంటిన్యూ కొనసాగుతుంది అని చెప్పి చాలా మంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా ఉండడం జరిగింది. మరి నిజమా కాదా అంటే అది నిజమే. దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు రాజమౌళి గారు హీరోలకు ప్లస్సా మైనసా, అసలు ఈయన ఇంతకుముందు తీసిన హీరోలతో ఏ సినిమాలు హిట్ కావడం జరిగింది, ఏ సినిమాలు ఫ్లాప్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. అయితే రాజమౌళి గారి ఫస్ట్ సినిమా మన జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయడం జరిగింది, స్టూడెంట్ నెంబర్ 1. అప్పట్లో అది సూపర్ హిట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఏదైతే సుబ్బు సినిమా తీయడం జరిగిందో అది ఫ్లాప్ కావడం జరిగింది. అంటే రాజమౌళి గారు ఏదైతే సినిమా తీసిన వెంటనే నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ గారికి ఫ్లాప్ మూవీ రావడం జరిగింది. అలాగే రాజమౌళి గారు రెండో సినిమా కూడా ఎన్టీఆర్ గారితో చేయడం జరిగింది, సింహాద్రి సినిమా. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కావడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన ఆంధ్ర వాళ్ళ సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. ఆ తర్వాత సై సినిమా రావడం జరిగింది నితిన్ గారితో, ఆ సినిమా హిట్ కావడం జరిగింది. ఆ తర్వాత నితిన్ గారు తీసిన అల్లరి బుల్లోడు ఫ్లాప్ కావడం జరిగింది. తర్వాత ప్రభాస్ గారితో ఛత్రపతి సినిమా తీయడం జరిగింది, ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కావడం జరిగింది. తర్వాత ప్రభాస్ గారి నుంచి వచ్చిన పౌర్ణమి ఫ్లాప్ అయింది. సో తర్వాత రవితేజ గారితో విక్రమార్కుడి సినిమా తీయడం జరిగింది, అది ఇండస్ట్రీ హిట్ కావడం జరిగింది. తర్వాత రవితేజ దగ్గర నుంచి వచ్చిన ఖతర్నాక్ సినిమా మళ్ళీ ఫ్లాప్ అయింది. తర్వాత ఎన్టీఆర్ గారితో మూడోసారి ముచ్చటగా యమదొంగ సినిమా తీయడం జరిగింది, ఆ సినిమా కూడా హిట్ కావడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చిన కంత్రి సినిమా అది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత ఇండస్ట్రీ హిట్ ఏదైతే రామ్ చరణ్ గారితో తీసిన మగధీర సినిమా ఉందో, మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత రామ్ చరణ్ దగ్గర నుంచి వచ్చిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అయింది, కానీ ఆ ఆల్బమ్ కి అయితే మంచి పేరు రావడం జరిగింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే చాలా మంది ఆడియన్స్ చూస్తారు, చాలా మంది ప్రేక్షకులు అయితే అలాగే చూస్తూ ఉంటారు ఆ సినిమాని. నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారితో తీసిన మర్యాద రామన్న, ఆ సినిమా కూడా హిట్ కావడం జరిగింది. తర్వాత సునీల్ నుంచి వచ్చిన అప్పల్ రాజు సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. తర్వాత నాని గారితో వచ్చిన ఈగ సినిమా మంచి హిట్ కావడం జరిగింది. ఆ తర్వాత నాని ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా తీయడం జరిగింది, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తర్వాత ఇండస్ట్రీ రికార్డులు చేసిన బాహుబలి, ప్రభాస్ గారితో బాహుబలి సినిమా తీయడం జరిగింది, ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడం జరిగింది, ఇండస్ట్రీ రికార్డులను మొత్తం బద్దలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ గారు తీసిన సాహో సినిమా నార్త్ బెల్ట్ లో మంచి హిట్ అయినప్పటికీ తెలుగు మార్కెట్ లో మాత్రం కొద్దిగా నార్మల్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది, కానీ నార్త్ మార్కెట్ లో అద్భుతమైన విజయాన్ని ఆ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో తెలుగు మార్కెట్ లో ఆ సినిమా తగ్గడం జరిగింది. అలాగే తర్వాత వచ్చిన గ్లోబల్ స్థాయిగా వెళ్ళిపోయిన త్రిబుల్ ఆర్ సినిమా, ఆ సినిమా రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి ఆ సినిమా అనేది గ్లోబల్ స్థాయిగా వెళ్ళిపోయి ఆ సినిమాకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది, నాటు నాటు సాంగ్ కి. ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారి సినిమా ఏ పరిస్థితి ఏర్పడిందో మనకు తెలుసు. తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు దేవరా మూవీతో ఒక మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమా పరిస్థితి ఏంటో కూడా మనకు తెలిసిన విషయమే. సో తర్వాత ఇప్పుడు ఈ సంస్కృతి ఇలాగా కొనసాగుతుందా అంటే నెక్స్ట్ మహేష్ బాబు గారితో SSMB 29 సినిమా తీయడం జరుగుతుంది. మరి సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు గారి నెక్స్ట్ ప్లానింగ్ అయితే మరి సందీప్ రెడ్డి వంగతో డెవిల్ మూవీ ఉంది. మరి ఆ మూవీతో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరి ఇది సంస్కృత లేకపోతే రాజమౌళి గారు ఏంటంటే హీరోలకు ఒక హైప్ ఇవ్వడం జరుగుతుంది, హీరోలని నార్మల్ హీరో నుంచి ఒక స్టార్ హీరో స్టేజ్కి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏంటంటే హీరోలకి ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఉంటారో ఒక లెవెల్లో చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీ అనేది ఆ లెవెల్కి మ్యాచ్ కావట్లేదు, కాబట్టి అది కొంచెం తగ్గడం జరుగుతుంది ఆ సినిమాలు అనేవి. సో ఇక్కడ రాజమౌళి గారు తప్పుందా అంటే రాజమౌళి గారు తప్పుందని మనం చెప్పలేము, ఎందుకంటే సినిమా ఆ హీరో వెంచుకునే స్టోరీని బట్టి ఆ నెక్స్ట్ డైరెక్టర్ని బట్టి అది ఖచ్చితంగా సినిమా లెవెల్ని బట్టి ఉండడం జరుగుతుంది. కాకపోతే ఆయన తీసిన వెంటనే ఇలా సినిమాలు ఫ్లాప్ అయిపోవడం వల్ల ఇలాంటి సంస్కృతి అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు మరి అయితే SSMB 29 తర్వాత ఏదైతే సందీప్ రెడ్డి వంగతో సినిమా ఉందో మరి ఆ సినిమాతో ఈ సంస్కృతిని ఏమైనా చేంజ్ చేస్తారా లేదా అనేది తెలియదు. కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుకున్న డైరెక్టర్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఆయన ఇండస్ట్రీకి చేసిన ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైతే బాహుబలి, సో ఈ బాహుబలి సినిమా అనేది ఆయన దగ్గర అయితే కంటెంట్ ఉంటుంది కాబట్టి బాహుబలి సినిమా తీయడం జరిగింది. తర్వాత బాహుబలి 2 సినిమా తీయడం జరిగింది, రెండు సినిమాలు కూడా మంచి కంటెంట్ తో రావడం జరిగింది. అయితే రాజమౌళి గారిని చూసి చాలా మంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎలా అయిపోయిందంటే కొంతమంది ఓకే రాజమౌళి గారి రూట్లో వెళ్ళి సక్సెస్ కావడం జరుగుతుంది, ఏదైతే పార్ట్ 1 పార్ట్ 2 ఉందో అలా సక్సెస్ కావడం జరుగుతుంది. ఇప్పుడు పుష్ప 1 పుష్ప 2 రావడం జరిగింది, మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత KGF 2 రావడం జరిగింది, మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని సినిమాలు ఈ మధ్యలో వస్తున్న కొన్ని సినిమాలు అందులో పార్ట్ 1 పార్ట్ 2కి అసలు సంబంధం లేకపోయినా స్టోరీని ల్యాగ్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 అయితే తీయడం జరుగుతుంది. సో బేసిక్గా అలాంటి సినిమాలు ఒక్క పార్ట్లోని ఆ స్టోరీని కుదిస్తే ఆ సినిమా మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే స్టోరీని ల్యాగ్ చేయాలి, పార్ట్ 1 పార్ట్ 2 దగ్గర తీసుకుపోవాలని చెప్పి మామూలు స్టోరీని కూడా చాలా ల్యాగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు రాజమౌళి గారు అంటే ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, ఆయన దగ్గర ఒక కంటెంట్ ఉంది కాబట్టి ఆయన దగ్గర అయితే వర్కౌట్ అవుతుంది. కానీ చాలా మంది డైరెక్టర్లు ఇదే ఫాలో కావడం వల్ల మెయిన్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ దెబ్బతినడం జరుగుతుంది, ఆ ప్రొడ్యూసర్కి నష్టాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే రాజమౌళి గారు ఏదైతే బాహుబలిని స్టార్ట్ చేశాడో బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత చాలా మంది డైరెక్టర్లు కూడా ఒక హీరోతో మన పెద్ద హీరోలతో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి, మహేష్ బాబు గారు ఇవ్వండి, ఎన్టీఆర్ గారు ఇవ్వండి, అల్లు అర్జున్ ఇలా రామ్ చరణ్, రవితేజ ఇలాంటి వాళ్ళతో ఏంటంటే సినిమాలు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం జరుగుతుంది. ఇంతకుముందు వీళ్ళ సినిమాలు సంవత్సరానికి ఒక్కపారు వచ్చే సినిమా ఇప్పుడు 2-3 సంవత్సరాలు టైం తీసుకోవడం జరుగుతుంది. సో
అంత లాంగ్ స్టేజ్కి అయితే సినిమాలు వెళ్ళిపోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే సంవత్సరానికి ఒకసారి థియేటర్లో చూసుకునే తమ హీరోని 2-3 సంవత్సరాల వరకు చాలా లాగ్ అయితే అయిపోతుంది. దీనివల్ల ప్లస్ పాయింట్ ఇంకా మైనస్ పాయింట్ కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే మన సినిమా క్వాలిటీ అనేది పెరిగింది, స్టోరీని బట్టి తీయడం జరుగుతుంది, నార్త్ ఆడియన్స్ కూడా నచ్చేలా స్టోరీ బిల్డ్ చేయడం జరుగుతుంది, అలాగే సినిమా క్వాలిటీ పెరుగుతుంది. సో ఇదంతా ప్లస్ పాయింటే. కాకపోతే ఏంటంటే 2-3 సంవత్సరాలు అలా వెళ్ళిపోవడం వల్ల చాలా మంది కార్మికులు కూడా ఏంటంటే ఇంతకుముందు 10 సినిమాలకు వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు ఒక్క సినిమాకి వర్క్ చేయాల్సి వస్తుంది. సో అలా కొద్దిగా కార్మికులకు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది దీనివల్ల. అలాగే చాలా థియేటర్స్ కూడా ఇప్పుడైతే సినిమాలు పార్ట్ 1 పార్ట్ 2 మొదలై 2-3 సంవత్సరాలు సినిమాలు షూట్ చేసుకోవడం జరుగుతుందో దీనివల్ల ఏంటంటే థియేటర్స్ అయితే ప్రజెంట్ పూర్తిగా ఎంటీగా ఉండడం జరుగుతుంది. అండ్ థియేటర్స్లో ఎక్కువగా రిలీజ్ అయితే రావడం జరుగుతుంది. ఏవైతే పాత సినిమాలు మన హీరోలు ఉన్నాయో అవే సినిమాలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక నష్టం అని చెప్పొచ్చు. అలాగే హీరో రెమ్యునేషన్ కూడా పెరగడం జరిగింది. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ఒక సినిమా డేట్ ఇస్తున్నారు కాబట్టి 2-3 సినిమాలకు తీసుకుని రెమ్యునేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్ పైన కూడా భారం పడుతుంది. అంటే ప్రతి సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పలేం కదా. కొన్నిసార్లు 500 కోట్లు 600 కోట్లు పెట్టి బడ్జెట్ తీసినప్పుడు కొన్ని సినిమాలు 1000 కోట్లను కలెక్ట్ చేయొచ్చు, కొన్ని సినిమాలు కలెక్ట్ చేయకపోవచ్చు. కలెక్ట్ చేసిన సినిమాకు లాభాలు రావచ్చు, కానీ కలెక్ట్ చేయకపోతే అది నిర్మాత ఖచ్చితంగా నష్టాలు తెచ్చిపెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు 50, 60, 100 కోట్లలోపు తీసే సినిమాలు ఇప్పుడు 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్ల వరకు రావడం జరిగింది. ఏకంగా ఇప్పుడు రామాయణ లాంటి సినిమా అయితే 4000 కోట్లతో పెట్టి తీసడం జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు అది పల్టీ కొట్టిందంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కి నష్టాలు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇలా పాన్ ఇండియా సినిమాలు రావడం వల్ల ఏమవుతుందంటే ఒక డైరెక్టర్ తో ఒక హీరో చాలా రోజులు పనిచేయడం వల్ల మిగతా డైరెక్టర్స్ ఎదురు చూడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సందీప్ రెడ్డి వంగనే ఎనిమల్ అయిపోయి చాలా రోజులైంది. ఎనిమల్ అయిపోయిన తర్వాత మనోడు నెక్స్ట్ ప్రభాస్ గారితో సినిమా తీయాలి, కానీ ప్రభాస్ గారు లైన్ గా డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైనా ఫౌజీ షూటింగ్ ఉంది. ఫౌజీ షూటింగ్ కేవలం 50% మాత్రమే కావడం జరిగింది. ఇంకా 50% షూటింగ్ ఉంది. ఏదైతే స్పిరిట్ మూవీ ఉందో స్పిరిట్ కి సంబంధించి సెప్టెంబర్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఒకవేళ స్పిరిట్ స్టార్ట్ చేస్తే ఫౌజీ ఆగిపోవడం జరుగుతుంది, ఒకవేళ ఫౌజీ స్టార్ట్ చేస్తే స్పిరిట్ ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక హీరో కోసం డైరెక్టర్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కాకపోతే ఏంటంటే దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మన సినిమాల వాల్యూ పెరిగింది కాబట్టి ఈరోజు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లెవెల్ నుంచి ఏకంగా గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మన హీరోలకు ప్రపంచ స్థాయిగా మంచి పేరు రావడం జరుగుతుంది, డైరెక్టర్లకు కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. అయితే కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. సో ఇందులో ఎవరు తప్పని మనం చెప్పలేము. కాకపోతే మంచి స్టోరీ బేస్డ్ మూవీస్ అందేయడం జరుగుతుంది, అలాగే క్వాలిటీని మెయిన్ గా చూడడం జరుగుతుంది. ఈరోజు ఆస్కార్ అవార్డు స్థాయికి వెళ్ళిపోతున్నాయంటే ఖచ్చితంగా మన డైరెక్టర్లు ఏంటంటే పాన్ ఇండియా బేస్ గా వెళ్ళడం జరుగుతుంది. 2-3 సంవత్సరాలు టైం తీసుకుని సరే చాలా క్వాలిటీగా తీయడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్ గా ఏంటంటే ఇదంతా కూడా రాజమౌళి గారి తర్వాత, రాజమౌళి గారి బాహుబలి ముందు, బాహుబలి తర్వాతనే స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా దీనికి స్వీకారం చుట్టింది మాత్రం రాజమౌళి గారే. సో రాజమౌళి గారు ఇందులో కొంచెం ప్లస్ ఉంది, కొంచెం మైనస్ ఉంది. తమ అభిమాన హీరోని సంవత్సరానికి ఒకసారి థియేటర్లో చూసుకునే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ 2-3 సంవత్సరాలు వెయిట్ చేసే సినిమా హిట్ అయిందా ఓకే, ఒకవేళ ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ అనేది నిరాశకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి సో దీనివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో ఫైనల్ గా రాజమౌళి గారితో తీసిన హీరోలకి ఆ సంస్కృతి పరంగా ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ అనేది ఫ్లాపే కావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ ని రాజమౌళి గారు ఇచ్చిన రేంజ్ ని నెక్స్ట్ వచ్చే డైరెక్టర్ అందుకోలేకపోతున్నాడు. కాబట్టి అలాంటి అయితే రిపీట్ కావడం జరుగుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఏదైతే SSMB 29 మూవీ రావడం జరుగుతుందో ఆ మూవీ తర్వాత మహేష్ బాబు గారు సందీప్ రెడ్డి వంగతో డెవిల్ తీయడం జరుగుతుంది. మరి అక్కడ సంస్కృతి చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి రాజమౌళి గారి సినిమాల పైన మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రాజమౌళి గారు ఇప్పటివరకు తీసిన సినిమాలో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.